జమ్మూ కశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా మొత్తం జమ్మూ కశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో అటు చైనాకు కూడా ఝలక్ ఇచ్చింది. అగ్రరాజ్యం భారత్ చైనా మధ్య వివాదంగా ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారత భూభాగం పరిధిలోనే ఉందని ఆ మ్యాప్ ద్వారా స్పష్టం చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్ వర్క్కు సంబంధించిన ఒక గ్రాఫిక్లో భాగంగా ఈ మ్యాప్ను విడుదల చేశారు. దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారాలను అమెరికా విశ్వసించడం లేదని దీని ద్వారా స్పష్టమైంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వంటి వారు వాషింగ్టన్లో తమకు అనుకూలంగా లాబీయింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇస్లామాబాద్కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దేశ విభజన అనంతరం 1947లో పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్లోని కొంత భూభాగమే పిఓకే. 13,297 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పిఓకే రాజధాని ముజఫరాబాద్. దీనిని అధికారికంగా తమ భూభాగంగా భారత్ భావిస్తోంది. సంవిధానపరంగా పిఓకే సహా జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత్లో భాగమే. పిఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని భారత పార్లమెంట్ 1994లో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పిఓకేలో పాక్ సైన్యం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇటీవలి కాలంలో అక్కడ ఉగ్రవాద శిబిరాలు, హమాస్ నేతల పర్యటన వంటివి భారత్కు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే పిఓకేను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఎలాంటి సైనిక చర్య లేకుండానే భారత్లో కలిసిపోతుందని చెబుతున్నారు.